వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య మోదీ గారు ఏ కారణం చేత అయినా కానివ్వండి పొదుపు చర్యల్లో భాగంగా కొన్ని సూత్రాలు అమలు చేయమన్నారు. పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ తగ్గించమని, గోల్డ్ కొనవద్దని, ఖర్చులు తగ్గించుకోమని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని. ఆయన అన్న వెంటనే చంద్రబాబు నాయుడు గారు మహానాడు సైతం క్యాన్సిల్ చేసి పొదుపు చర్యలు పాటించే భాగంగా ముందడుగు వేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు ప్రజలు కూడా సహకరించి మోడీ గారి పిలుపు మేరకు ఫాలో అవ్వమని, మారక ద్రవ్య నిధులు తరిగిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ వస్తున్న ప్రకటనలు చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. మోడీ గారి సూత్రాలు అమలు చేస్తే దేశానికి వనగొరిగే ప్రయోజనాలు ఏంటి, మనకి ఏ రకంగా లబ్ధి జరిగే అవకాశం ఉంది, ప్రజలు వాటిని అంగీకరించే పరిస్థితి ఉందా, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. మోదీ గారి పిలుపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగేసి మహానాడు సైతం క్యాన్సిల్ చేశారు. ఇంకో పక్క జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి బంగారం కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఏదైతే మనం అమెరికా నుంచి గోల్డ్ కొనుక్కున్నామో ఆ గోల్డ్ అక్కడి నుంచి కొనకుండా ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం మనం. గోల్డ్ కొనుగోలుకి 7 లక్షల కోట్లు ఎంతో సుమారు ఖర్చు పెడుతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. మోదీ గారి పిలుపుని ఇక్కడ గోల్డ్ ఉత్పత్తిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మోడీ గారు హైదరాబాద్ సభా వేదికని బేస్ చేసుకొని పబ్లిక్ మీటింగ్లో 10 పొదుపు సూత్రాల గురించి ప్రకటించారు. అయితే దీని వెనక భారతదేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. నంబర్ 1, ఆయన ప్రకటన చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంటేషన్ హుటాహుటీగా స్టార్ట్ చేశారు. ఇది ఒక కొత్త శుభ పరిణామం. అంటే ఆయన ఇచ్చిన సందేశాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మోడీ గారు ఈ పొదుపు సూత్రాలు పాటించమని ఎందుకు చెప్పారు అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కొనటం తగ్గించండి 1 సంవత్సరం వరకు అన్నారు. ఇది ప్రధానంగా జరుగుతున్న అంశం ఏంటంటే, పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం గడిచిన కొన్ని నెలలుగా అది సమసిపోయే మార్గంగా అనిపించట్లా, ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ అవుతూ వస్తూ ఉంది. దీని ప్రభావం వల్ల భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు ఇంపాక్ట్ పడుతుంది. నంబర్ 1. నంబర్ 2, మోడీ గారు చేసిన ప్రకటన తర్వాత అప్పుడే ఆ రోజే ఊహాగానాలు వచ్చినాయి, వెంటనే పెట్రోల్ ధర పెరుగుతుంది అని. అనుకున్న విధంగానే, ఊహించిన విధంగానే నిన్నటి నుంచి పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి 2 డేస్ నుంచి. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఈయన పెట్రోల్ రేటు పెంచడం కోసం ఈ సూత్రాలు ప్రతిపాదించారు అని. నేనేమంటానంటే, అసలు పెట్రోల్ రేట్లు పెంచకుండా ఉన్న దేశం ఏమీ లేదు ప్రపంచంలో. శ్రీలంకలో కూడా 700 అన్ని దేశాల్లో కూడా పెంచడం అనివార్య పరిస్థితి. ఎందుకు? చమురు నిల్వలు అనేది కొన్ని దేశాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి, అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేవు అన్ని దేశాల్లో. సో అక్కడ ఏర్పడిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఒకటి. రెండోది, విదేశీ మారక ద్రవ్య నిల్వలని కాపాడుకోవటం ఇందులో సూక్ష్మంగా ఉన్నటువంటి అండర్లైన్డ్ ఈక్వేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర విదేశీ మారక నిల్వలు ఏదైతే ఉన్నాయో $691 బిలియన్ ఉన్నాయి. ఇక్కడ అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఎప్పుడైనా భారతదేశంలో విదేశీ మారక నిల్వలు కనుక $600 బిలియన్ కంటే తగ్గితే సంక్షోభం, తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. మనం ఆల్రెడీ బోర్డర్కి వచ్చేసాం, ఇంకా 10 months వరకు పర్వాలే. ఇప్పటి నుంచే మనం అలర్ట్ అయ్యి కొద్దిగా పొదుపు చర్యలు చేపట్టకపోతే, ఈ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతే తీవ్రమైన సంక్షోభానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు అలర్ట్ చేయడం జరిగింది. ఇక మీరు గోల్డ్ విషయం గురించి మీరు ప్రస్తావించారు. మీరు అన్నట్టుగా సంవత్సరానికి 600 kgs మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రజలు గోల్డ్ కొనటం ఎక్కువ చేస్తారో, ఇప్పుడు ఆ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు తగ్గిపోతాయి, దానివల్ల రూపాయి పతనం అవుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ టు ద ఇండియన్ ఎకానమీ. దీని మీద ప్రభావం చూపినప్పుడు అప్పుడు సంక్షోభం ఏర్పడుతుంది. ముందుగానే అలర్ట్ చేయడం కోసం కొన్ని సూచనలు చేశారు. సో దాంతోపాటుగా బంగారం విషయంతో పాటుగా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక ప్రతిపాదన చేశారు. అంటే కరోనాలో స్టార్ట్ అయింది, అది కొత్త కల్చర్, న్యూ వర్కింగ్ కల్చర్ మనం అప్పట్లోనే అలవాటు చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 9 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ఆన్ రికార్డు. సో వీళ్ళు వారానికి 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నెలకి 140 కోట్లు ఆదా అవుతుంది ఇంధనం. భారతదేశం మొత్తం మీద 59 లక్షల మంది ఉన్నారు. సో ఈ విధంగా చూసినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లీస్ట్ హైబ్రిడ్ మోడల్ తీసుకున్నా కూడా భారీ ఎత్తున ఇన్కమ్ సేవ్ అవుతుంది, తద్వారా పొల్యూషన్ సేవ్ అవుతుంది, తద్వారా ఇంధన
వినియోగం తగ్గుతుంది. ఇంకొకటి మోడీ గారు ఏం చెప్పారంటే వంట నూనె వినియోగం తగ్గించుకోమన్నారు. దానివల్ల దేశానికి మంచిది, దేహానికి మంచిది అన్నారు. 10% తగ్గించుకోమన్నారు. సో ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా అది మంచిదే కదా. అది మంచిది కాదని ఎలా అంటాం? కాకపోతే ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది నాయకులు ఏమంటారంటే నేను ఏం తినాలా, ఏం కొనాలా, ఏం ఉండాలా, ఎట్లా ఉండాలా అనేది ఆయన ఎవరు డిసైడ్ చేయడానికే అంటారు. మరి ఆయన ఒక హెడ్గా మారక ద్రవ్యాలు, విదేశీ మారక ద్రవ్యాలని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? మరి అలర్ట్ చేయవలసిన బాధ్యత ఎవరిది? మరి ఆయనదే కదా. అటువంటి అన్ని చేయవలసిన బాధ్యత, నైతిక బాధ్యత ఆయన మీద ఉంది కదా. సో ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ వాడటం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోమన్నారు. సో ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులు కూడా కొన్ని ఇనిషియేషన్స్, సేవింగ్ ఇనిషియేషన్స్ మొదలుపెట్టారు. కాకపోతే ఇక్కడ పబ్లిక్ రవాణా వ్యవస్థ అనేది భారతదేశంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వలా. అట్లా అవ్వకపోవటం వల్ల కొంత ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడేంత అనుగుణంగా డెవలప్ అవ్వాల. ఇంకొకటి తర్వాత ఎనర్జీ సేవింగ్ విషయంకి వచ్చేసరికి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఇవన్నీ కూడా ముందస్తు ఆలోచనతో ఇంకా ఎక్కువగా డెవలప్ అయ్యి ఉంటే ఈరోజు ఇంకా అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. ఎందుకంటే ఈవీ వెహికల్స్ ఇప్పుడు కొనుక్కొని వాడుకోవాలన్నా కూడా స్తోమత కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టా పెట్రోల్, డీజిల్. సో అంతగా మనకి ఎకానమీ ఇండివిజువల్గా బేర్ చేయలేని పరిస్థితి అనేది ఒక సద్విమర్శ వస్తుంది, కాదని నేను అనట్లా. అదర్వైజ్ మనం ఓవరాల్గా చూసినప్పుడు ఈ పొదుపు సూత్రాలు, ఆయన ప్రతిపాదించిన సూత్రాలు చూసినప్పుడు పెద్దగా నష్టపోయే అవకాశం ఏముంది అందులో అంటే అల్టిమేట్గా మనం భారతదేశ ఎకానమీని దృష్టిలో పెట్టుకోవాలా. ఎక్కువ దిగుమతులు, ఎప్పుడైతే దిగుమతులు ఎక్కువ ఉంటాయో విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు అనేది ఇంపాక్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పుడు మిగతా దేశాలు అన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, మిగతా చాలా దేశాలు కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, చమురు వినియోగం తగ్గించడంలో కానీ, రేట్లు పెంచడంలో కానీ, ఇంకా ఇంపాక్ట్ పడకుండానే చాలా కంట్రీస్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. సో అనివార్య పరిస్థితి వచ్చినప్పుడు, యుద్ధ వాతావరణం సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇటువంటి అవేర్నెస్ రావటం అనేది అవసరం. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఇంకొక లాజిక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారా, వీ విల్ అప్రిషియేట్. కానీ పబ్లిక్లో కూడా ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఎక్కువ రావటం వల్ల ఎక్కువ సేవింగ్ అవుతుంది. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కాన్వాయిలు తగ్గించడం వల్ల జరిగే సేవింగ్ కంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్స్ వాళ్ళల్లో సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చి కొంత తగ్గించుకోవాలన్న ఆలోచన కనుక జనరేట్ చేయగలిగితే అవేర్నెస్ అంటే కాన్వాయిలు తగ్గించుకుంటే ప్రజలు మోటివేట్ అవుతారు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మెసేజ్, మోరల్ మెసేజ్ ఏమి వెళ్తుందంటే ఇప్పుడు నేను నడిచి రండి అని చెప్పాలంటే నేను నడిచి వచ్చి అప్పుడు మీకు చెప్తే మీరు ఫాలో అవుతారు. సో ఈ విధంగా ఒక మెసేజ్ ఇవ్వటం కోసం తీసుకున్న చర్య. కానీ పబ్లిక్లో, ప్రజల్లో ఒక అవేర్నెస్ ఇంకా క్రియేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సార్ పెట్రోల్ ఇప్పుడు 3 రూపాయలు పెంచారు. పాకిస్తాన్, నేపాల్ వాళ్ళకి మళ్ళీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెంచితే ఇబ్బంది ఏముంది? పెంచవచ్చుగా. అంటే ఇక్కడ పెట్రోల్ ఇప్పుడు కూడా మన దేశంలో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాలకి సంబంధించిన ట్యాక్స్ మ్యాటర్ అది. ఇప్పుడు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాని మీద విధించేటువంటి వ్యాట్ ట్యాక్స్ 1 లీటర్కి 29 రూపీస్. అది తగ్గించు, స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఓవరాల్గా మనం భారతదేశంకి సంబంధించిన అంశంను మనం తీసుకున్నప్పుడు ఈ దిగుమతుల మీద ఇంపాక్ట్ పడకపోతే ఈ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు. అది ప్రజల్లోకి ఇంకెక్కువగా అవేర్నెస్ ఇంకెక్కువ తీసుకెళ్లాలా గ్రౌండ్ లెవెల్లో అనేది కూడా నా ఆలోచన. ఇప్పుడు మనం జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ చూసాం సార్. మనం దానివల్ల రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు 600 కేజీలు మనం సంవత్సరానికి కొంటా ఉంటున్నారు. అధిక ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి 1500 కేజీలు వస్తుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎక్స్ట్రా వచ్చింది బయట దేశాలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. అంటే బంగారం అనేది ఇప్పుడు ఇప్పటివరకు భారతదేశంలో బంగారం ఉత్పత్తి అనేది ఇప్పుడు లేదు. మీరు స్పెసిఫిక్గా బంగారం గురించి మాట్లాడారు కాబట్టి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. బంగారం ఇప్పటిదాకా మనం దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. ఏది సంవత్సరానికి 600-650 టన్స్, మెట్రిక్ టన్స్ ఎంత అన్నా సరే. ఇండియాలో జనరేషన్ అనేది గతంలో ఈ కోలార్, కేజీఎఫ్ ఉండేది కర్ణాటక. అంటే మన ఆంధ్రప్రదేశ్కు బోర్డరే, అది కుప్పానికి దగ్గరే.
నేను విజిట్ చేశాను, అది అవన్నీ విజిట్ చేశాను. అది యాక్చువల్గా ఏమైందంటే 1850లో బ్రిటిష్ వాళ్ళు అంత గతం 1850లో అక్కడ ఈ బంగారు గనులు ఉన్నాయి అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశారు మైనింగ్. ఆ తర్వాత 2001లో అక్కడ ఉన్న బంగారం అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ నిలుపుదల చేశారు. ఆ తర్వాత అక్కడ బంద్ అయింది, సిస్టమ్ అంతా ఇప్పుడు లేదు. ఆ తదనంతర పరిణామాలు ఇండియాలో ఎక్కడ గోల్డ్ మైన్స్ దొరకల. కానీ ఫార్చునేట్లీ రాయలసీమ గోల్డ్ సీమగా మారే అవకాశం వచ్చింది జొన్నగిరి, కర్నూలు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో. ఇక్కడ 598 హెక్టార్స్ అంటే సుమారుగా 1400 ఎకరాల్లో గోల్డ్ మైనింగ్ చేయటం కోసం డెక్కన్ అండ్ మైసూర్ అని 2 కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ జాయింట్ 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటైతే, గోల్డ్ ఉత్పత్తి జరగటం వల్ల మనకి మళ్ళీ భారతదేశంలో గోల్డ్ ఉత్పత్తి చేయటం అనేది ఒక గొప్ప అంశం. దానివల్ల స్టేట్కి, భారతదేశానికి గొప్ప పరిణామం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ ఈ ప్రాసెస్ ఏంటంటే, 1 టన్ను మట్టిని రిఫైన్ చేస్తే 1.5 నుంచి 2 గ్రామ్స్ గోల్డ్ వస్తుంది. ఇది ప్రాసెస్. సో 600 టన్స్ పర్ ఇయర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు ఒక 15 సంవత్సరాల వరకు ఈ రిజర్వ్స్ బయటికి తీసే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా 1 సంవత్సర కాలంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో తద్వారా రాయలసీమ ప్రాంతం బంగారు సీమలాగా మళ్ళీ అభివృద్ధి చెందే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. దీంతో పాటుగా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ భారీ ఎత్తున మనం ఊహించిన విధంగా డ్రోన్ సిటీస్ కానీ, ఏఎంఎన్సి లాంటి సంస్థలు, డిఆర్డిఓ లాంటి ఆధ్వర్యంలో రావటం కానీ, వీటన్నిటి వల్ల భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ మనం ఊహించిన విధంగా డెవలప్ అవుతూ ఉంది. సో మోడీ గారి సూత్రాలు ఒకవైపు, డెవలప్మెంట్స్ ద్వారా ఇన్కమ్ జనరేషన్ ఒకవైపు, పొదుపు సూత్రాల ద్వారా ఈ ద్రవ్యం దిగుమతులు తగ్గించుకునే మార్గం ఒకవైపు, వీటన్నిటి మీద భారతదేశం ఒక ఇంపాక్ట్ క్రైసిస్ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ముందుకెళ్తుంది అనేది చెప్పవచ్చు. దేశం దిగుమతులు చేస్తున్న బంగారం మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తున్న బంగారం మీద అనేక విషయాలు మనకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.